మీడియాలోనే కొన్ని రోజుల క్రితం మీరు ఒక వీడియో మాట్లాడుతున్నప్పుడు నేను విన్నానండి. టీడీపీ ఆఫీస్ ముందు చంద్రబాబు ఇంటి దగ్గర తొక్కిసలాట జరుగుతది. అంటే టికెట్ల కోసం వస్తారు అన్నట్టు మాట్లాడారు. దాంతో పాటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొస్తది అని కూడా చెప్పారు. అంటే మీకేమన్నా జాతకం అని తెలుసా సార్? టచ్ ఏమన్నా ఉందా? అంటే హస్త సాముద్రికం, జాతకాలు ఏమన్నా నేర్చుకున్నారా సార్ ఏమన్నా? ఏం కాదండి. ఎలాగంటే ఆ! జనాల మూడ్‌ని మనం పబ్లిక్ కదా! హ్మ్. మనం కూడా ప్రజల్లో మనుషులం కదా! ఓకే. సగటు పౌరులం మనం. హ్మ్. మనకి ఇప్పుడు ఎవరి మీదన్నా ప్రత్యేకించి అభిమానాలు ఉండొచ్చు కానీ, హ్మ్. వాళ్ళ వైఖరి, వాళ్ళ విధానం, వాళ్ళ పోకడ, వాళ్ళ అహంకారం, హ్మ్. వాళ్ళ పరిపాలన చేసే విధానం చూస్తున్నప్పుడు మనకి ఏ అయితే భావాలు ఉన్నాయో సహజంగానే లైక్ మైండెడ్ మళ్ళాటోళ్ళందరికీ కూడా అదే ఫీలింగ్ ఉంటది. ఓకే. ఆ కారణం చేతే కాంగ్రెస్ విషయంలో తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారికి 2 సార్లు అవకాశం ఇచ్చారు కాబట్టి తెలంగాణ సమాజం తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కి ఇంకోసారి ఇవ్వటం న్యాయం, ధర్మం అని నేను అనుకున్నాను. హ్మ్. అలాగే ప్రజలు కూడా ఆలోచించారు. అంటే మన అంచనా కరెక్ట్ అయింది. హ్మ్. అయితే చాలామంది కాంగ్రెస్ నాయకులు కూడా నమ్మలేదు అప్పుడు. హ్మ్. చాలా పెద్ద పొజిషన్‌లో ఉన్నారు. ఇవాళ మంత్రివర్గంలో కూడా ఉన్నారు వాళ్ళు. వాళ్ళు కూడా నన్ను పిచ్చోళ్ళే చూశారు. అయితే హ్మ్. అది వాళ్ళ వాస్తవ రూపం దాల్చింది. అది వివిధ కారణాలు ఉన్నాయి దానికి. ఓకే. అల్టిమేట్‌గా రిజల్టే కదా! అవునండి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన మొదల్లో ఆయన తీసుకునే నిర్ణయాలు గమనిస్తుంటే ఏదో రోజు ఆయన పార్టీ వాళ్ళు ఆయన్ని ప్రజలు అలాగే వ్యతిరేకమవుతారు. నో డౌట్. హ్మ్. ప్రతిపక్షాలు ఆయన ఏం చేసినా వ్యతిరేకిస్తాయి. కానీ ప్రజలు ఆయన చెడు చేస్తే వ్యతిరేకిస్తారు. హ్మ్. వాళ్ళ పార్టీ నాయకులు కూడా వ్యతిరేకించి వాళ్ళ పార్టీ నాయకులు కూడా ఒక్కపోతకు గురయ్యే నిర్ణయాలు ఆయన తీసుకున్నాడు. హ్మ్. అంటే వాళ్ళు చెప్పలేకపోవచ్చు. ప్రజలు మాట్లాడలేకపోయారు. ప్రతిపక్షాలు కూడా మా గొంతెత్తితే గొంతు నొక్కారు. గృహ నిర్బంధాలు, దుర్మార్గాలు, నిరసన కూడా చేయనివ్వకుండా వాళ్ళని అనేక ఆటంకాలు, అడ్డంకులు వాళ్ళ సభలు కూడా పెట్టుకునట్లేదు. సభలకు కూడా అనుమతి ఇవ్వనంత నీచమైన స్థితికి జారిపోయింది పరిపాలన. హ్మ్. ది డే బిగినింగ్ నుంచి ఆయన వైఖరి, ఆయన విధానం, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, హ్మ్. అసంబద్ధ వాదనలో, అసత్య ప్రచారాలు చూస్తుంటే మొదటి సంవత్సరమే తెలిసిపోయింది. ఇతను గోయింగ్ టు బి డిజాస్టర్. హ్మ్. అంటే ఇతని పరిస్థితి ఏం బాగోదు. డెఫినెట్‌గా ప్రజలు అలాగే వ్యతిరేకమవుతారు. ప్రజలకు నచ్చని నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు వ్యతిరేకమవుతారు. హ్మ్. ప్రతిపక్షాలు అలాగే వ్యతిరేకిస్తాయి. ఇక సొంత పార్టీ వాళ్ళు కూడా వ్యతిరేకించి గోడలు దూకేసి పారిపోయే పరిస్థితికి వచ్చేస్తదనేటువంటిది వాళ్ళే తెలిసింది. హ్మ్. అయితే వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడరు. ఎందుకు మాట్లాడతారు? వాళ్ళ విధానం మామూలుగా రాజకీయ పక్షాల్లా ఉందా? అసలు స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలోనూ కూడా 2019 నుంచి 2024 వరకు వీళ్ళ పరిపాలన గతంలో లేదు, భవిష్యత్తులో కూడా ఉండదండి. హ్మ్. ఇంత దారుణమైన పరిస్థితి, దుస్థితి ఏ రాష్ట్రంలోనూ లేదు. అసలు ఆయన విధానమే డిఫరెంట్. కంప్లీట్‌గా డిఫరెంట్. హ్మ్. అంటే వాళ్ళ బాత్రూము గొడ్లే కనపడుతూ ఉంటాయి వాళ్ళ సింబల్స్. హ్మ్. అది చూసిన తర్వాత ఎవరికన్నా ఏమనిపిస్తుంది? మాట్లాడతారు. ఎందుకు మాట్లాడతారు? హ్మ్. రాజకీయం వేరు, రాక్షసం వేరు అన్నట్టుగా అయిపోయింది. రాజకీయం అయితే చేస్తారు వాళ్ళు. ఫెయిర్ గేమ్ ఆడితే ఆడతారు. వాళ్ళ కంప్లీట్ ఫౌల్ గేమ్ ఆడుతున్నారు. దౌర్జన్యం చేస్తున్నారు. హ్మ్. వాళ్ళతోటి అటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ చేసిన పోరాటం అనితర సాధ్యం. నిజంగానే వాళ్ళు మడమ తిప్పని పోరాటం చేశారు. రక్తగాయాల పాలయ్యారు. కేసులు పెట్టించుకున్నారు. వాళ్ళ క్యాడర్ అంతా కూడా ఒక రకమైన వాళ్ళ దౌష్ట్యానికి, దుర్మార్గానికి, దాడికి గురైందండి.